కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందన్నారు సీఎం రేవంత్. పార్టీ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందే అన్నారు. అంతర్గత వ్యవహారాలపై మాట్లాడబోమన్నారు సీఎం రేవంత్. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం దిగజారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపు, వివక్ష అని మండిపడ్డారు సీఎం రేవంత్. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ నేత మాబూ హుస్సేన్ తో పాటు ఆ పార్టీకి చెందిన వందలాది కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఏపీలో జర్నలిస్టులకు రక్షణ లేదంటూ నినాదాలు చేశారు. దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో శవయాత్రను చేపట్టారు. కుల వివక్ష లేని సమాజం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పెద్దపల్లిలో బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ డిపో ముందు అద్దె బస్సు డ్రైవర్లు నిరసనలు తెలిపారు. తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామంటూ ఆందోళన చేశారు. రోజు కనీస వేతనం 1200 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గద్వాలలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి శివారు గంగమ్మ వాగు వద్ద బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కుంగిపోతోందని స్థానికులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా కాగితపల్లిలో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో యువకులు చెట్లను తొలగించారు. మార్కాపురం జిల్లా పాములపల్లిలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఎస్ఐ పేరుతో సైబర్ కేటుగాళ్లు వైన్ షాప్ ఉద్యోగి నుంచి డబ్బు కాజేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్టాండ్ లో పెను ప్రమాదం తప్పింది. స్లాబ్ పెచ్చులుడి కుర్చీలపై పడింది. అయితే అక్కడ ప్రయాణికులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చికెన్ వ్యర్థాల మాఫియాపై సైబరాబాద్ పోలీసులు, వెటర్నరీ అధికారులు దాడులు చేశారు. 100 టన్నుల వ్యర్థాలను సీజ్ చేశారు. చేపల చెరువుల యజమానులకు చికెన్ వ్యర్థాలను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. మధ్యప్రదేశ్ షాజ్పూర్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కలెక్టరేట్ను ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు.